సామెతల గ్రంథము 16 అధ్యాయం 17 వచనంలో ఎలా సెలవేస్తుంది కదా, చెడుతనమును విడిచుటియే యథార్థవంతులకు రాజమార్గము అని. మై కింగ్ అంటున్నాడు, నేనంటలే, నా రాజు అంటున్నాడు. అయితే ఈరోజు నువ్వు యథార్థంగా ఉన్నావా? యథార్థంగా ఉంటే గనక, నువ్వు రాజు యొక్క నీతి మార్గాలు ఉంటే గనక, ఒక నీతి మార్గం దేవుడు నీకు సరళం చేస్తానన్నాడు. ఈరోజు నువ్వు యథార్థపరుడు అయితే గనక, దేవుని వాక్యము తెలిసిన జ్ఞానం అయితే గనక, మరి నీలో చెడుతనం ఏదైనా ఉంటే అది విడిచిపెడితే యథార్థవంతుడు అవుతావు. యథార్థవంతుడు అవుతే నెక్స్ట్ ప్రమోషన్ రాజమార్గము. ఆ రాజమార్గం నీకు కావాలా? రాజమార్గంలో ఎవరు నడుస్తారు? రాజులు నడుస్తారు. దేని మీద నడుస్తారు తెలుసా? గుర్రపు రథాల మీద నడుస్తారు. లేదు ఇప్పట్లో మరి కార్లు కనుక, కారులో చక్కని కారులో నువ్వు నడుస్తావు. అలాంటి యథార్థవంతుడిగా నీవు ఉంటే, అలాంటి నీతి మార్గం, రాజుల మార్గాన్ని నా దేవుడు, మై కింగ్, నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలా సిద్ధపడితే గనక ఈ మాటలు వింటున్న నీవు ఏ చెడుతనంలో ఉన్నా సరే వాటిని విడిచిపెట్టి యథార్థవంతుడిగా ఉంటే, మరి నీకు రాజమార్గాన్ని ఇవ్వడానికి నా దేవుడు మై కింగ్ చూస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు మరి దేవుని తెలుసుకొని ఆయన యథార్థమైన మాటలు విని మరి రాజమార్గంలో నడవాలని మరి ప్రభు పేరు తెలియపరుస్తూ ఈ నా మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.